ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోండి. ఒక పొంగు వచ్చే వరకు మరిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక చిన్న గ్లాస్తో రుచి రైస్ని వేసుకోండి. వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మూతం పెట్టకండి, పొంగిపోద్ది. ఇలాగ రైస్ అంతా మెత్తగా బాగా ఉడికేటట్టుగా తయారవ్వాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. పాల్లో ఈ రుచి రైస్ వేసేటప్పుడు కొంచెం గడ్డలు కట్టినట్టు అనిపిస్తుంది. దాన్ని ఏంటంటే గరిటతో అలా కలుపుతూ ఉంటే విడిపోద్ది అనమాట. రైస్ అంతా మెత్తగా ఉడికేటట్టుగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి పాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రుచి రైస్ పాయసం బాగుంటుంది, మిగడ కట్టి మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు మిల్క్ మేడ్ ఏమీ వేసుకో అవసరం లేదనమాట. చిక్కటి పాలతో చేయండి. దీంట్లోకి ఇప్పుడు చూసారు కదా, ఇలాగ రైస్ అంతా బాగా ఉడికేటట్టుగా ఉండాలి. ఈ కలర్ వస్తుంది అనమాట. మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు. సాల్ట్ ముందు వేసుకుంటే ఈ రైస్ ఉడకదు. ఈ రైస్ అంతటిని బాగా ఉడికిన వరకు ఇలాగే మరిగించండి, మీకు తెలుస్తుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఏ పాయసానికైనా సరే ఇప్పుడు రైస్తో వండినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా, అలాగే దీనికి కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా మిగళ్ళ కట్టించి చూసారా తప్పేలకి ఎలాగంటుతుందో అలా అంటితేనే టేస్ట్ బాగుంటుంది మీకు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో రుచి రైసు అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్గా పంచదార వేసుకొని ఇంకా 2 స్పూన్ల వరకు పంచదార ఎక్స్ట్రా వేసుకోండి. ఈ పంచదార వద్దనుకునే వాళ్ళు అదే ప్లేస్లోని మిల్క్ మేడ్ గ్లాసున్నర వేసుకోవాలి. ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మిల్క్ మేడ్ చిక్కగా ఉంటుంది కాబట్టి. దీంట్లోకి యాలకుల పౌడర్ కొంచెం వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు లేదా కిస్మిస్ ఏవైనా సరే 2 స్పూన్ల నెయ్యిలోని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పులు కొంచెం ఎక్కువగానే 2 స్పూన్ల నెయ్యిలో ఫ్రై చేసుకొని నెయ్యితో పాటు వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోద్ది. ఇలా బాగా చిక్కగా రెడీ అయ్యింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాయసానికి మిల్క్ మేడ్ కంపల్సరీ ఏం కాదండి. చిక్కటి పాలు వాడుకుంటే మిల్క్ మేడ్ అయితే అవసరం ఉండదు. రెడీ అయిపోయినట్టుగా 1 కప్పు బెల్లం తరుగు తీసుకున్నాను. బెల్లం అంతా ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇది పాకమేం రావసరం లేదు, ఇలా మరిగితే సరిపోద్ది. దీంట్లోకి యాలక్కాయల పౌడర్ కొంచెం వేసుకోండి. అంటే అది వైట్గా ఉంది కదా, దాని కొంచెం పంచదార వేసి పౌడర్ చేసుకున్నది అనమాట. మినపప్పు ఒక చిన్న గ్లాసు అరగంట నానబెట్టుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో సాల్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసి మొత్తం కలుపుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకోండి. ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. వీటిని బాగా కలిపి వాటర్లో చేతిని ముంచుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి. ఇలా చేసిన తర్వాత చిన్న ఓల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని దాంట్లోకి వీటిని ఈ గారెల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కూడా వేసిన 2 నిమిషాలకి రెండో వైపు తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ ఏం లేకుండా తీసుకొని వాటిని బెల్లం పాకంలోకి వేసుకోవాలి. బెల్లం పాకము బాగా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. బెల్లం పాకం మాత్రం గోరువెచ్చగా ఉండాలి. ఈ గారెలు వేసేటప్పుడు ముందుగా చేసుకుంటే కొంచెం చల్లగా అయిపోయినట్టు అనిపిస్తే ఒకసారి స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకుంటే సరిపోద్ది. ఇలా మీకు ఎన్ని కావలిస్తే అన్ని వేసుకోవచ్చు. 2 వైపులా స్పూన్తో కలిపి మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో బెల్లం పాకం బాగా పీల్చుకొని టేస్ట్ బాగుంటాయి. మిగతా పిండిని నేనైతే నార్మల్ గారెలు వేసుకొని సైడ్కి తీసుకున్నాను. కొమ్ము శనగల్ని నైట్ నానబెట్టుకున్నాను. 1 గ్లాసు చిన్న గ్లాస్తో
వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి అవి ములిగే వరకు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండుమిర్చిలు కొంచెం ఎక్కువ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఈ వాటర్ ఏం లేకుండా కొమ్ము శనగలను వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టుగా. కుక్కర్ లేని వాళ్ళు నైట్ అంతా నానబెట్టుకుని కొమ్ము శనగల్ని శుభ్రంగా కడిగి బాండ్లీలో వేసుకొని కొమ్ము శనగలు ములిగే వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. సాల్ట్ అయితే వేసుకోకూడదు. ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 తీసి గరిటతో తీసి ఇలాగా చేత్తో నొక్కి చూడండి. ఉడికిపోయింది అయిన తర్వాతే సాల్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో నుంచి ఈ కొమ్ము శనగలన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు వేసుకొని పోపు పెట్టుకొని దాంట్లో ఈ కొమ్ము శనగలన్నీ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొమ్ము శనగలు రెడీ అయిపోతాయి. వరలక్ష్మి వ్రతంకి మేము పెట్టుకునే ప్రసాదాలు. ఇంకా బూర్లు అన్నీ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా చేసుకోవచ్చు అన్నమాట.